ఆదాము అవ్వ దేవుని యొక్క స్వరూపం నుంచి ఏమైందా ఎక్కడి నుంచి వచ్చిందిరా? కాల్ వచ్చిందా? ఏ తాతయ్య? ఇప్పుడు ఎలా? అయితే నేను అడిగినట్టు చెప్పరు మీ తాతయ్య. సరే అయితే ఆదాము అవ్వ దేవుడు సృష్టించాడు కదా. మనం ఏమైనా చచ్చిపోతే నీకేమైందా? ఆకర్షిత అంటావా? సరే ఏ అమ్మ అందరు వెళ్ళిపోతున్నారు, మనం కోసం ఏం చేయాలి? గుడి వస్తుంది అక్క, నాకు చికెన్ పని అక్క. చికెన్ బాగా టేస్ట్ ఉంటుందిరా, చాలా ఇష్టం. చికెన్ గునియా చికెన్ ఏమో అనుకున్నాను. కొంచెం సేపు దానికంటే ఇది పెట్టరా? ఇంకా నువ్వు ఒక్కరు ఏం చేస్తావురా? నువ్వు కూడా ప్లాన్ చేసినా సండే స్కూల్ పండుకుంటున్నాం. అసలు ఏమనుకుంటున్నావు? సరే కానీ సినిమా కోసం మరి డానియల్ సరే డానియల్ అక్కడ చెప్పిన స్టోరీ చెప్తాం. అరే డానీ ఎక్కడున్నావు? వస్తున్నారా చర్చ్కి? చర్చ్కి వస్తున్నావు అంటే జర మా తాత ఏం పెట్టాడు డానీ? అయ్యో అవునా? జరగారు నేను చర్చ్ చూసుకొని చర్చ్ లాగా వచ్చేస్తాను. అరే ఒక్కనే ఉన్నా డానీ, ప్లీజ్ రా, అర్థం చేసుకోడాని. సరే మరి ఎక్కడున్నావురా? నీకు సుష్మా థియేటర్ తెలుసుగా? థియేటరా? అంటే థియేటర్ పక్కన మా తాత వాళ్ళు ఇల్లు అనమాట. ఆహా సరే సరే మరి నేను వస్తున్నా. వచ్చేసింది. వచ్చేసినా చికెన్ గునియా ఫోన్ చేసిరా? ఇప్పుడే చేసినా వస్తున్నా. హలో డానీ, సినిమా బాగుందంటారా? లోకేష్ నేను ఇక్కడే ఉన్నా. వచ్చాడు సైలెంట్ రూమ్. ఎక్కడికి రా? థియేటరా? అంటే సినిమాలో మా తాత అనుకొని చనిపోయాడని చెప్పాను. అయ్యో ప్లీజ్ రా. సరే మరి నేను తిరిగి చర్చ్కి వెళ్తాను. లేదురా నేను మూవీకి ఎప్పుడు తప్ప ఈ సినిమా చూడాలి. అరే ఇదేం సినిమా అయ్యా? బాగానే ఉందిగా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. సినిమా అంటే నేను బాబాల రేంజ్ ఎక్స్పెక్ట్ చేసినారా బాబు? ఈ సినిమా పట్టుకొచ్చినారా? నేను అదే అనుకున్నా, నేను టికెట్ బుక్. సర్లే నేను పోతున్నా, మీరు చూసారు. సరే డానియల్ హలో డానీ. హలో లోకేష్ ఎక్కడున్నావు? ఇప్పుడే టెస్ట్ అయిపోయిందిరా, వచ్చేస్తున్నా. చెక్ చేస్తానా? అదే సరే, నేను కూడా ఒకసారి పికప్ తీసుకొని ఇంటికాడ తింటారా? నువ్వు వస్తావా? అప్పుడే మూవీ అయిపోయిందరా? ఏ మూవీ అంతా నాకు ఏం కొట్టారు, సినిమా వేస్ట్. సరే మరి నేను వెయిట్ చేస్తాను, రాదా? సరే వస్తున్నా.
సినిమా మనకు అంత అవ్వలేదు కానీ ఈ లోకేష్ గారు అయిపోయాడు. ఏమో సినిమా కూడా అయిపోయింది సేపు అయిపోయింది. ఒకసారి అన్నా అన్నా ఆ? లొకేషన్ డాడీ అన్న యాక్సిడెంట్ అయిందంట అన్న. యాక్సిడెంటా? అయ్యో. అరే ఏదో పేపర్ పడ్డదిరా. ఏదో కాలిపోయిందిరా, చూద్దాం మాకు చదువుదామా. ఆనంద్, మను, రాకేష్ బాగున్నారా? మీరు బాగానే ఉన్నారు. నేను లోకేష్. మేము చనిపోయాక ఏం జరిగిందో తెలుసా? దాన్ని నేను కలిసి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాము. అది ఎంతో సౌందర్యంగా ఉంది. మన భూమి మీద ఉన్నప్పుడు చక్కని షాపింగ్ మాల్స్ వెళ్ళాము, ఎన్నో పార్కులకు తిరిగాము. కానీ దానికంటే ఎక్కువ సౌందర్యమైన ప్రదేశం ఇక్కడ ఉందిరా. దాన్ని పరలోకం అంటారంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు. ఇది చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదురా. నాకు అందులో వెళ్ళాలని చాలా ఆశ ఉందిరా. నన్ను కూడా తీసుకెళ్తారా రా? ఒక దేవదూత వస్తుంది. అయ్యో అయ్యో, దాన్ని తీసుకువెళ్తున్నారా? నన్ను తీసుకెళ్ళట్లేదు. అయ్యో, నన్ను వదిలేశారా? నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఆ దేవదూత ఎంతో చక్కగా వైట్ డ్రెస్ తీసుకొని ఎంతో అందంగా ఉందిరా. ఆ దేవదూత ఒక పుస్తకం తీసి ఆ గ్రంథంలో నా పేరు లేదని చెప్తుందిరా. ఒరే ఆనంద్, నా పేరు లేదంటారా? నేను తప్పు చేశానారా ఏమన్నా? నేను భూమిలో ఉన్నప్పుడు ఎంతో అందమైన బంగ్లాలో తిరిగాను, కార్లో తిరిగాను. నాకు లేనంత ఏది లేదురా. నేను వాళ్ళకి డబ్బిస్తాను చెప్పాను కదా, కానీ అయినా నన్ను రానివ్వట్లేదురా. రే, నాకు భయంగా ఉందిరా. ప్లీజ్ రా, నన్ను రక్షించండిరా. నేను రావాలంటే ఆ దేవదూత ఒక్కటే ఒక మాట అన్నదిరా, నువ్వు రక్షణ పొందాలి అన్నదిరా. నాకు రక్షణ లేదా? నేను రక్షింపబడలేదారా? ఆనంద్, నాకు చాలా భయం వేస్తుందిరా. ఇక్కడ ఎవరు అయ్యో ఇద్దరు పెద్దగా ఉన్నారా, చాలా పొడుగుగా ఉన్నారా. నాకు చాలా భయం వేస్తుంది. నన్ను నాకు తెలిపోతున్నారు. అయ్యో, ఇది చీకటిగా ఉంది. అయ్యో అయ్యో, ఇది నరకమంటదా? నాకు తెలీదు. ఆనంద్ ఆనంద్, నన్ను కాపాడురా. వేడి, అమ్మో అమ్మో వేడి. అయ్యో, తలుపుతుందిరా. ఇదంతా అగ్నిగుండమంటదా? అయ్యో, నాకు నరకం చూపిస్తుందా? నా వల్ల అవ్వట్లేదురా. ప్లీజ్ రా, ఈ నరకం నుంచి తప్పించురా. అయ్యో, కాలిపోతున్నారా. నాకు మాట వస్తలేవురా. అయ్యో, వద్దన్న నా కాలు పట్టుకుని పోతున్నారా. అయ్యో, నేను కాలిపోతున్నా. అమ్మ పెరగలే. అయ్యో, కాలిపోతున్నా. అయ్యో అయ్యో, కాలిపోతుందిరా. అయ్యో, నేను రక్షణ పడలేదా? నేను గంట తెలిపానా? నాన్నగా మీరు బాధపడగలరా? ఇటువంటి స్థితికి మీరు రాకండి. మీరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. మీరైనా రక్షణ పొందండిరా. ఓ పర్లోక దేశానికి వెళ్ళండిరా. మీరైనా వెళ్ళండి ప్లీజ్. అరే ఉదయ్, అరే రాకేష్, మనం చాలా తప్పు చేస్తాం రా. చాలా అంటే చాలా పెద్ద తప్పు చేస్తాం. ఇప్పటికైనా మనం మారి ఇంకో నలుగురిని మారుస్తాం రా. దేవుడి సన్నిధికి తీసుకెళ్దాం రా. వెళ్దాం పదండి.